కాలం నటీనటుల్లో ఒకరంటే ఒకరికి అభిమానం మెండుగా ఉండేది. ఒకరి గురించి ఒకరు విమర్శలు చేసుకోవడం, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడం, పితూరీలు చెప్పుకోవడం ఉండేది కాదు. తనతో నటించిన సాటి నటుల గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని తమ మాటల ద్వారా తెలుపుకునేవారు. అక్కినేని నాగేశ్వరరావుతో అనేక సినిమాల్లో నటించిన షావుకారు జానకి ఒకసారి మాటల సందర్భంలో అక్కినేని గురించి ఈ విధంగా మాట్లాడారు. నిన్ను నువ్వు తెలుసుకున్న తరువాతే ప్రపంచాన్ని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించు అన్నారు జ్ఞాని. ఇది అక్కినేని నాగేశ్వరరావు గారికి అక్షరాల వర్తిస్తుంది. అంతేకాదు, దాన్ని ఆయన పాటిస్తారు కూడా. ఒక పాత్రను ధరించే ముందు నేను ఆ పాత్రకు సరిపోతానా లేదా, ఒకవేళ సరిపోతే ఎంతవరకు న్యాయం చేయగలను అని ఆలోచిస్తారాయన. ఎన్నో కోణాల నుండి ఆ పాత్రకి తనను పోల్చుకొని చూసుకుంటారు. తనకు సంతృప్తి కలిగితేనే గాని ఆ పాత్రను నటించడానికి ఒప్పుకోరు. నటించేటప్పుడు కూడా తన నటనని తానే విమర్శించుకుంటారు. ఆ పాత్రకు న్యాయం చేకూర్చానా లేదా అని ఆలోచిస్తారు. అందుకే ఆయన నటనలో సహజత్వం కనిపిస్తుంది. పాత్ర పోషణలో వైవిధ్యం కనిపిస్తుంది. రోజులు మారాయి, బాటసారి చిత్రాల్లో కూడా నేను ఆయనతో కలిసి నటించాను. రోజులు మారాయి చిత్రంలోని ఆయన పాత్రకు, బాటసారిలోని పాత్రకు ఎంత తేడా, పాత్ర పోషణలో ఎంత స్పష్టత. మొదటి పాత్రను ధరించిన వ్యక్తే రెండవ చిత్రంలోనూ నటించారు అన్నది నమ్మశక్యం కానంత వైవిధ్యాన్ని చూపగలిగారంటే నటనలో ఆయన ఎంత క్రమబద్ధమైన కృషి చేశారో ద్యోతకమవుతుంది. అందువల్లే ఆయనతో నటించినప్పుడు నాకు ఒక విధమైన అనుభూతి కలుగుతుంది. ఎంత క్రమబద్ధమైన కృషి చేశారో అర్థమవుతోంది. అందువల్లే ఆయనతో నటించినప్పుడు నాకు ఒక విధమైన అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతినే ఎవరో కొందరు ఉన్నత శ్రేణి నటుల పక్కన నటించినప్పుడు తప్పితే కలగదు. శృంగారాన్ని శృంగారంగా నటించడంలో ఆయనకు సాటి ఎవ్వరూ లేరేమో. అయితే శృంగారాన్ని అసభ్యంగా చేయరు. తన పక్కన నటించే వారిని చేయనివ్వరు. ఆయన ఒక సినిమాలో, ఒక చిత్రంలో శృంగార దృశ్యాల మీద వాదన చేసి అందులో మోతాదు తగ్గించమనడం నాకు తెలుసు అంటూ అక్కినేని మీద తన అభిమానాన్ని చాటుకున్నారు షావుకారు జానకి.